రాజే టైం వచ్చేసి 5 అవుతుంది. బట్టలు అయితే తీసుకోకూడదు మొత్తం, మళ్ళీ చలి పడతాయి, చలికాలం కదా. ఇంతగా ఏంటి కలుపు తీస్తున్నావా? సరేలే, మొత్తం కలుపు తీసేసి నేను కూడా మా ఇంటి వెనక పెరట్ ఉంది కదా, ఆ పెరట్లో కూడా మొత్తం శుభ్రంగా కలుపు తీసేసి గడ్డపడతాం మొత్తం తవ్వుతున్నాలే. కానీ ఇంతక ఈ పైపు బారు పైపు సంవత్సరం అయిపోయేసరికి ఎండలో వానకు దడిసి మొత్తానికి అయితే గట్టి పడిపోయలేదు. ఈ బైకులు ఎక్కిన బండ్లు ఎక్కిన ఇరిగిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఆ మొక్క కోసేసలేదు. మళ్ళీ పైకి బిగించాను, మళ్ళీ ఊడిపోయిందా? సరేలే, మళ్ళీ తర్వాత కడతా. కానీ సరే కలుపు మొత్తం తీసేసుకున్నావుగా. తర్వాత వచ్చేసి ఇంకా ఇంటి ముందు మొన్న ఏమేం చల్లేదు ఇంట్లో? తోటకూర పాలకూర చల్లేవా? ఇటు కొంచెం ఎదిగిన తర్వాత కలుపు మొక్కలు ఉంటాయి అని పీకే మధ్యలో. సరేలే, నేను వెనక మళ్ళీ వెళ్తున్నా. మరి ఇగో ఇక నీళ్ళు పట్టాను, ప్రతిదానికి వెనక్కి పోయి నీళ్ళు పట్టాలన్నా. తర్వాత వచ్చేసి మళ్ళీ పైప్ వేసుకోవాలన్న ఇబ్బంది అవుతుంది కదా. ఈ డ్రమ్ములు పెట్టుకుంటే మనకి వెనకాల నీళ్ళు పోసుకోవడానికి బాగుంటుంది. ఈ మలుపు చెట్టు కూడా పెట్టాయి, కానీ ఈ పెద్ద కలుపు మొక్క పెరిగింది, కనపడతలేదా నీకు దీంట్లో? మంచోళ్ళలో చెడుడు ఉంటే ఇది కూడా మారిపోయింది చెడుడుగా. ఇది ఎందుకు ఎర్రబడింది ఏడు రాజే? ఇదేం పచ్చకుంది, బలం ఉంది అని ఇవ్వాలా వేయాలా? కూరగాయ మొక్కలు ఇవన్నీ దీంట్లోనే వేస్తున్నాం బలానికి. అయినా ఒక పువ్వు ఇంతవరకు రాలేదు. మరి దీని సీజనో కాదో కామెంట్ చేయండి. పెద్ద సీజన్ కాదా? ఏదోలే. మరి మొన్న ఈ పెద్ద చెట్టు ఉంటే ఇక్కడ తుమ్మ చెట్టు నరికేసాము. నరికేసిన తర్వాత పేళ్ళు వేసాను, ఎండిపోయినాయి. పేలు పెట్టుకొని మంట వేసుకోవడానికి పనికి వస్తాయి. తర్వాత వచ్చేసి ఇంకా 2 గంటలు పెట్టి ఇక్కడే పని చేస్తా ఉన్నా. ఎందుకంటే మీకు చెబుతాను, రాజేమో అక్కడ ఇంటి ముందు కలుపు తీసేసుకుంటుంటే నేనేమో ఇక్కడున్న కలుపు మొత్తం ఇలాగుంది. కలుపు ఇక్కడ ఈ ప్లేస్లో మొత్తం శుభ్రంగా తీసేసాను అనమాట. తీసేసిన తర్వాత గడపారుతో లేదు మొత్తం పొడుస్తాను. అందుకంటే ముందుగా మనం వినకుండా పోయినప్పుడు పాలకూరను తర్వాత తోటకూర విత్తనాలు తీసుకొచ్చాము. అందుకని చెప్పేసి గడ్డపారతో మొత్తం ఈ ఖాళీ ప్లేస్ కదా, అందుకని చెప్పేసి మళ్ళీ నాడదామని చెప్పేసి విత్తనాలు మొత్తం గడ్డపారతో పొడిసేసాను. పొడిసిన తర్వాత అందుకంటే ముందుగా ఈ మిరప మొక్కలకి ఈ కనబడే మొత్తం మిరప మొక్కలే. ఈ హెల్తీగా బాగానే ఉండే. మరి ఇంకా ఒక 2-3 నెలలకు వస్తాయేమో మరి కోతకి. సర్లే, అయితే హెల్తీగా ఉన్నాయి కదా. వీటికి అన్నిటికీ ఒక 3 బకెట్లు 4 బకెట్లు నీళ్ళు పోసా ఈ బారు మీద, ఈ మిరప మొక్కలు కూడా. తర్వాత వంకాయ మొక్కలు బాగానే ఉండే, ఎదుగుతా. ఇవి కూడా వంకాయ మొక్కలే. ఇవి వచ్చేసి చుక్కులు అంట, పూల చుక్కుళ్ళు. తర్వాత వచ్చేసి ఈ వంకాయలు మాత్రం చాలా హెల్తీగా ఉండే. కానీ వంకాయలు అంటే నాకు ఇష్టం ఉండదు, ఏం చేస్తాం. అయినప్పటికీ పిల్లలన్న రాజీ బాధని ఇది మళ్ళీ రాజు కోసం అని చెప్పేసి ఉంచుతారు వీటిని, ఏం చేస్తాం. తర్వాత వచ్చేసి ఈ ఖాళీ ప్లేస్ ఇదొకటి. అలానే రీసెంట్గా రాజకుమారి వీడియో పెట్టినప్పుడు ఇక్కడ మెంతులు చల్లింది కదా, మెంతులు కూడా కోసుకొని ఈరోజు పప్పులను వాటిలో చేసి వండింది. ఖాళీ ప్లేస్ అయింది కదా, అందుకని చెప్పేసి మళ్ళీ విత్తనాలు నాటవచ్చు దీంట్లోనూ. అలానే ఈ బార్కి ఈ టమాటా పక్కన అంతా వేస్ట్గా స్థలం పోతుందని చెప్పేసి ఇక్కడ కూడా విత్తనాలు నాడదామని గడ్డ పడుతూ పొడిసా. ఇంకా ఏరియా కూడా పొడిసేస్తే అంటే దున్నితే ఒక విత్తనం వేసుకుని అనుకోండి, అదే మొలుస్తూ ఉంటాయి, అంతే కదా. ఖాళీగా ఉన్నప్పుడు ప్లేస్ వదిలిపెట్టండి దీనికి. అబ్బా, అలాగా మొత్తం పొడిచిన తర్వాత విత్తనాలు నాటేటప్పుడు చూద్దాము. ఓకేనండి, మొత్తం అయితే గడ్డపారత వేసేసాను, అంటే తవ్వేసే భూమి ఇప్పుడు చాలా బాగుంది.
త్వరగా విత్తనాలు నాటేద్దాం, పొద్దుపోతుంది. టమాటా మొక్కలకైతే ఒక పాదులో చాలా బాగా చేశాను, చూడడానికి చక్కగా ఉంది. మొత్తం 12 మొక్కలు నాటాను. చివరికి 4 మొక్కలు బతికినాయి. ఆ బతికిన వాటిల్లో కూడా నెంబర్ 1గా ఉండే. మొత్తం తవ్వేసా, అయిపోయింది. ఇదిగోండి, టమాటా మొక్కలు చూడడానికి అయితే చాలా చక్కగా ఉండే. ఉన్న 4 మొక్కలైనా సరే, విత్తనాలు నాడదాం, పొద్దుకోతుంది. ఓకేనండి, టైం చేసి ఖచ్చితంగా 5:30 అవుతుందండి. ఇంకా నేనైతే విడివిడిగా ఆకుకూర విత్తనాలు, తర్వాత వచ్చేసి గోంగూర విత్తనాలు రెడీ పెట్టుకున్నాను అనమాట. ఇవి వచ్చేసేమో పాలకూర విత్తనాలు. సరేనండి, వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. రాజకుమార్ ఏమో అంట్లు తోముకుంటా ఉంది. నేను వచ్చేసేమో మొత్తం అక్కడ తవ్వేసే కదా, తర్వాత విత్తనాలు కూడా రెడీ పెట్టేస్తున్నాను. ఇవి వచ్చేసేమో గోంగూర, ఇవి వచ్చేసేమో పాలకూర, ఇవేమో తోటకూర. ఈ 3 అయితే నాటుదాము. ఎక్కడెక్కడ నాటుతానో చూడండి. ఇక విడిగా పెట్టుకున్నాను అనమాట. ఈ తోటకూర విత్తనాలు పాలకూరలో కలిస్తే మాత్రం మనం తీయలేము, అందుకని చెప్పేసి ఇడ్లీ పాత్రలు ఇలా వేసుకున్నాను. ఏమనుకోకండి, సరేనా. ఇగో ఈ ఏరియాలో ఏమో గోంగూర విత్తనాలు చల్లుకుందాం, ఇటుపక్క అలానే ఇటుపక్క. ఇవి వచ్చేసేమో పాలకూర విత్తనాలు. అక్కడ సున్నితమైన ప్రదేశం ఉంది కదా, గోంగూర విత్తనాలు అనేది ఏంటంటే అవి కొంచెం మొద్దు రకం, ఎక్కడ నాటినా మొలుస్తాయి. ఇవి కొంచెం సున్నితమైనవి కదా, పాలకూరైనా తోటకూరైనా. అందుకని చెప్పేసి ఇలాంటి మంచి ప్లేసులు ఎర్రటి నేలలో నాటితే త్వరగా మొలకొచ్చేస్తాయి. సరే, ముందే నాడదాం. ముందు వచ్చేసి పాలకూర నాడదాం ఉంది, సరేనా. పాలకూర, తోటకూర, గోంగూర నాడితేను. చూసారా, అప్పుడు నేల పాలైనాయి. అట్లా ఉంటుంది అన్నమాట, జాగ్రత్తగా ఉండాలి. ఇంత దెబ్బ తగిలింది ఇందుకాడ. ఇవ్వండి, పాలకూర బాగా పడినాలమ్మా. మా పిల్లలు బాగా తిని బాగా హెల్తీగా ఉండాలి. ఈ మిరప మొక్కలు రావడానికి టైం ఉంది కదా, ఈ ప్లేస్లో కూడా వేసుకుందాం. ఆ లోపల వచ్చేది ఎలాగైనా వెనక, ఆ లోపల ఈ ప్లేస్ ఖాళీగా ఉంటుంది. ఎందుకు అవి మొలుస్తూ ఉంటాయి కదా, వేయచ్చో వేయకూడదో కామెంట్ చేయండి ఈసారి. ప్రస్తుతానికైతే వేసేస్తున్నాం, ఏం కాదని. లేదు గుబురు అవుతాయా, ఏం కాదులే, తర్వాత చూసుకుందాం. ఇలాంటి ఖాళీ ప్లేస్లో ఎందుకు వదిలిపెట్టడం. సరే, పాలకూర అయిపోయింది కదండి. అక్కడి నుంచి మొదలు పెట్టుకొని మొత్తం పాలకూర విత్తనాలు అయితే చక్కగా నాటేశాను. తర్వాత వీటిని గొర్రేయాలి, ఎలాగో చూపిస్తాను తర్వాత, సరేనా. తర్వాత వచ్చేసి ఇగోండి, ఇదో చెప్పింది రాజకుమారి, తోటకూర ఇక్కడ నాటేద్దాం, ఓకేనా. ఎడ తీసుకోవాలరా బాబు, ఇప్పుడైతే బాగుంటాయి. మరి లోతు ప్రదేశం ఉంది. గడ్లు కొంటే మరి వీటికి కొంచెం ఇబ్బందిగా ఉండిద్దేమో. ఇవన్నీ నాటుతున్నా. తోటకూర విత్తనాలు కూడా చాలా బాగా పెరగాలి, తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. మీరు కూడా ప్లేస్ ఉంటే ఖచ్చితంగా ఆకుకూర విత్తనాలు, కూరగాయలు ఇవన్నీ నాటుకోండి, చాలా మంచిది, ఓకేనా. మీకేం కనబడను, దూరం ఉంటే కనబడతా. ఓకేనండి, ఇటు పక్క ఏమో పాలకూర, ఇటేమో తోటకూర, ఇవేమో గోంగూర. ఇటు పక్కన ఆడదాం గోంగూర విత్తనాలు. గోంగూర విత్తనాలు చల్లటమే ఇంకా డైరెక్ట్గా అలాగా అటుపక్క ఇటుపక్క 2 పక్క చల్లుదాం.
ఓకేనండి, బావ అయితే మొత్తం గడ్డపరతో తవ్వి ఇంకా ఆ విధంగా ఇత్తనాలు మొత్తం అయితే చల్లేసేసాడు కదా. పాలకూర ఇత్తనాలు ఆ విధంగా చల్లేసుకున్న తర్వాత ఇంకా మొత్తానికైతే మనం ఆ విధంగా మట్టి గమ్మేసుకోవాలి పైన. ఆ విధంగా చేసేసుకుంటే మనకి 4 రోజులకు కానీ 3 రోజులకు కానీ మొక్క వచ్చింది. మొక్క వచ్చిన తర్వాత నెక్స్ట్ డేలో చూపిస్తాను ఏ విధంగా వచ్చింది ఏందని చెప్పేసి. ఇంకా వచ్చినట్టుగా కోసేసుకోవటం, మళ్ళీ ఇత్తనాలు చల్లేసుకోవటం. మొన్న అయితే ఇంకా మెంతికూర అయితే కోసి బంగాళదుంప కర్రీలు అయితే వండాను. చాలా టేస్టీగా ఉంది. మనం ఏం మందులు చల్లం కదా, ఇంకా అట్లా పండించుకొని తింటే ఆరోగ్యంగా కూడా ఉంటాం అనమాట. మొత్తానికైతే బావ అయితే ఇంకా ఆ విధంగా చేసేసాడు. అప్పుడే చేనికి పోయి వచ్చింది. చేనికి పోయి వచ్చి వీడియో ఎడిటింగ్ చేసుకొని ఖాళీగా ఉంటుంది ఎందుకులే అని చెప్పేసి ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. ఓకేనండి, నీళ్ళే తీసుకున్నాం కదా, కల్లేపలా చల్లేద్దాం మొత్తం. వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. చక్కగా బాగా మొలవాలని కామెంట్ చేయండి. చక్కని ఆరోగ్యం పొందాలని నేను నా పిల్లల కోసం దేవుని ప్రార్థిస్తా. త్వరగా ముందు మొక్కలు బాగా ఎదగాలి. గోంగూర, తోటకూర, పాలకూర, మిర్చి, టమాటా, చుక్కుళ్ళు ఇవన్నీ నాటంగా దేవుడు మెల్లగా ఎదిగితే మీకు కూడా పంపిస్తానండి. సరేనా? కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి. మీ అందరికీ బాయ్ బాయ్. వీడియో అప్పుడే అయిపోలేదు, ఎందుకంటే ఒకటి మర్చిపోయాను. ఏంటంటే మెంతులు ఉన్నాయి కదా, ఈ కాయల పేస్ట్లో చల్లుతున్నా అన్నమాట. ఓకేనా? ఇదిగోండి, ఈ మెంతులు చల్లితే బాగుంటుంది. ఇదండి పరిస్థితి. ఒక 10 రోజుల తర్వాత చూద్దాం ఎలాగుంటుందో. ఓకేనా?